హలో వ్యూవర్స్, లెట్ అస్ ఇన్వెస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ఎనీ అండర్ వాల్యూడ్ స్టాక్స్ సెక్టర్స్ ఏమైనా ఉంటే వాటి గురించి మాట్లాడుదాం. అదేవిధంగా బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఎందుకు డిస్కౌంట్లో ఉన్నాయో చూద్దాం. సెక్టర్ రొటేషన్ ఏమైనా జరుగుతుందా, ఒకవేళ జరిగితే గనక వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. గత నెలన్నర రోజులుగా బ్యాంకింగ్ స్టాక్స్ పడుతూ ఉండడం గమనించవచ్చు. ఒకవైపు నిఫ్టీ ఏమో ఆల్ టైమ్ హై వైపు దూసుకుపోతుంటే, ఇక్కడ ఈ యాక్సిస్ బ్యాంక్ చూడండి, దాని ప్రీవియస్ హై నుంచి 10 to 15% పడింది. అదే విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసినా కూడా ఇంచుమించుగా 10 to 15% ఈ గత 1.5 month లో పడింది. అలాగే పంజాబ్ అండ్ నేషనల్ బ్యాంక్ చూసినా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ చూసినా, ఏ బ్యాంక్ చూసినా సరే ఇంచుమించుగా అదే పరిస్థితి. కేవలం ఒక ఐసిఐసిఐ బ్యాంకులో మాత్రం స్లోగా కొంచెం స్టాక్ పెరగడం ఆరంభించి ప్రీవియస్ చేరడానికి ట్రై చేస్తూ ఉంది. అసలు బ్యాంక్స్ అన్ని ఎందుకు పడ్డాయి, బ్యాంక్స్ అన్ని ఎందుకు డిస్కౌంట్ లో ఉన్నాయి? అట్ ద సేమ్ టైం నిఫ్టీ ఏమో ఆల్ టైమ్ హై వైపు ఉంటాయి. ఈ విషయాలు తెలియాలంటే ఈ ఆర్టికల్ ఒకసారి మనం చూద్దాం. జూలైలో ఎకనామిక్ టైమ్స్ లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ ఏం చెబుతుంది? ఇయర్ ఆన్ ఇయర్ లో బ్యాంక్స్ సంబంధించి క్రెడిట్ ఆర్ లోన్స్ గ్రోత్ 14% పెరిగింది. అంటే బ్యాంక్స్ దగ్గర లోన్లు తీసుకునే వాళ్ళ సంఖ్య ప్రీవియస్ ఇయర్ కంటే కూడా 14% పెరిగింది. అట్ ద సేమ్ టైం డిపాజిట్స్ మాత్రం 11% మాత్రమే పెరిగాయి ఈ సంవత్సరం. అంటే బ్యాంక్స్ కి డిపాజిట్ల ద్వారా వచ్చే క్యాపిటల్ కంటే కూడా వాళ్ళు బయటికి లోన్స్ ద్వారా బయటికి ఇస్తున్న అమౌంట్ ఎక్కువ అవుతుంది. సో బ్యాంకింగ్ సెక్టర్ మొత్తంగా స్ట్రెస్ కి గురి అవ్వడం వలన ఆ ఎఫెక్ట్ స్టాక్ ప్రైస్ మీద పడింది. అసలు డిపాజిట్లు ఎందుకు తగ్గుతున్నాయి? ఈ ఆర్టికల్ ఒకసారి చూద్దాం. ఎకనామిక్ టైమ్స్ లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్, అది కూడా ఈ ఆగస్ట్ నెలలోనే పబ్లిష్ అయింది. ఇక్కడ చూడండి, ఈ ఆర్టికల్లో ఒక స్టడీ చేశారు. ఇండియన్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ని బ్రేక్ చేసి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా అంటే అవుననే ఈ స్టడీ చెప్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఉండే హౌస్ హోల్డ్ ఫైనాన్షియల్ సేవింగ్స్ లాస్ట్ ఇయర్ 33% ఉంటే ఈ ఇయర్ కేవలం 29% ఉంది. అట్ ద సేమ్ టైం హౌస్ హోల్డ్ సేవింగ్స్ లాస్ట్ ఇయర్ 2% మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్తే ఈ ఇయర్ 6% వరకు మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళాయి. ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద పబ్లిక్ లో అవగాహన పెరుగుతుంది అని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. మన డబ్బుని 2 నుంచి 3 సంవత్సరాలు కంటే తక్కువ సమయం ఇన్వెస్ట్ చేయాలంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ ఓకే, గుడ్ ఆప్షన్స్. కానీ అంతకంటే ఎక్కువ కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ లో మనీ డిపాజిట్ చేస్తే దానివల్ల మనకి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన డబ్బు విలువని మనమే కోల్పోతున్నట్లు. ఓకే, ఇదంతా పక్కన పెట్టేస్తే కనుక లెట్స్ కమ్ బ్యాక్ టు ది బ్యాంక్స్ స్టోరీస్. అతి త్వరలో బ్యాంక్స్ కి మంచి రోజులు రాబోతున్నాయి. 2 కారణాలు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. నెంబర్ 1, జేపీ మోర్గన్ గవర్నమెంట్ బాండ్ ఇండెక్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ అనే ఇండెక్స్ లో ఇండియన్ బాండ్స్ ని చేర్చడం జరిగింది. ఈ మొత్తం ప్రాసెస్ 10 months లో జరుగుతుంది. జూన్ 2024 ఆల్రెడీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 2025 కి ఈ ప్రాసెస్ ఎండ్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో ప్రతి నెల 1% ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ ని ఈ ఇండెక్స్ ద్వారా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొనుగోలు చేస్తూ ఉంటారు. మార్చ్ 2025 వచ్చేసరికి 10% ఆఫ్ దిస్ ఇండెక్స్ వాల్యూ అంటే $22 billion మన రూపాయల్లో చెప్పాలంటే 1,70,000 కోట్ల రూపాయలు ఫారిన్ కరెన్సీ ఇండియన్ డెట్ మార్కెట్ లోకి వచ్చి చేరుతుంది. కాబట్టి నియర్ ఫ్యూచర్ లో ఈ మొత్తం గవర్నమెంట్ బాండ్స్ ద్వారా వచ్చే మనీ ఇండియన్ బ్యాంక్స్ కి చాలా పాజిటివ్ కానుంది. ఈ మొత్తం మనీ డెట్ మార్కెట్ లోకి వచ్చినప్పటికీ కూడా ఇండియన్ బ్యాంక్స్ గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ ని హోల్డ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మన బ్యాంక్స్ అన్ని కూడా లాభపడనున్నాయి. నెంబర్ 2 గుడ్ న్యూస్. అమెరికాలో జరిగిన జాక్సన్ హోల్ మీటింగ్ లో ఫెడ్ చైర్మన్ పవెల్ త్వరలో రేట్ కట్స్ ఉండబోతున్నాయని, సెప్టెంబర్ లో జరిగే మీటింగ్ లో గుడ్ న్యూస్ వినబోతున్నారని చెప్పారు. ఇది గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ కి పెద్ద ఊరట ఇచ్చే అంశం. అదే విధంగా ఆగస్ట్ 22న జరిగిన మన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లో ఎక్స్టర్నల్ మెంబర్స్ అయిన అషిమా గోయల్ అండ్ జయంత్ ఆర్ వర్మ కూడా మనకి కూడా త్వరలోనే రేట్ కట్స్ జరగాలని, అదే మన ఎకానమీకి మంచిదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కి ప్రపోజల్ పెట్టారు. సో త్వరలోనే మనకి కూడా రెపో రేట్ కట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది జరిగితే ముందుగా లాభపడేవి మన బ్యాంక్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్స్.
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్లో చెప్పుకోవాలంటే ముందుగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బజాజ్ ఫిన్సర్వ్, పూనావాలా ఫిన్కార్ప్, 5 స్టార్ ఫైనాన్స్, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి కదండి. ఇవన్నిటికీ మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. పై 2 కారణాల వలన నియర్ ఫ్యూచర్లో 6 months to 1.5 year టైం ఫ్రేమ్లో క్వాలిటీ బ్యాంక్స్లో మంచి లాభాలు ఆశించవచ్చు. అట్ ద సేమ్ టైం ఎన్బిఎఫ్సిస్లో కూడా నేను మెన్షన్ చేసిన బ్యాంక్స్ చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా 40,000 కంటే ఎక్కువ 40,000 crores కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్. అట్ ద సేమ్ టైం వీటికి మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కూడా ఉన్నాయి. సో వీటిలో మంచి లాభాలను మనం ఫ్యూచర్లో ఆశించవచ్చు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండ్ డిఫెన్స్ రంగానికి సంబంధించిన స్టాక్స్ ఎంత ప్రాఫిట్ ఇచ్చాయో చూసాం. కొన్ని ఏకంగా మల్టీ బ్యాగర్స్ కూడా అయ్యాయి. ఇప్పుడు ఈ స్టాక్స్ కన్సాలిడేషన్ అండ్ ప్రాఫిట్ బుకింగ్స్ లో ఉన్నాయి. నెమ్మదిగా ఇన్వెస్ట్మెంట్ మనీ వేరే సెక్టర్స్ వైపు వెళ్తుంది. ఆ వేరే సెక్టర్స్ ఏంటంటే బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ అండ్ హెల్త్ కేర్. ఇప్పటి వరకు మనం బ్యాంకింగ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎఫ్ఎంసీజీ గురించి మాట్లాడదాం. ఈ సంవత్సరం మాన్సూన్ బాగుండడం ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ కి కలిసి వచ్చే అంశం. పంటలు బాగా పండడం వలన రాబోయే నెలలలో పబ్లిక్ లో వస్తువు కొనుగోలు శక్తి పెరుగుతుంది. హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ తీసుకున్నట్లయితే చాలా కాలం తర్వాత మళ్ళీ ఆల్ టైమ్ హైక్ రీచ్ అయ్యి బ్రేక్అవుట్ వచ్చింది. ఈ స్టాక్ ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది. మన పోర్ట్ఫోలియో స్టేబుల్ గా ఉండాలంటే అందరి పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా ఉండవలసిన స్టాక్ హిందుస్థాన్ యూనిలీవర్. అదే విధంగా ఫార్మా సెక్టర్ కూడా బాగుంటుంది. నా దృష్టిలో సెక్టార్లో అన్ని క్వాలిటీ స్టాక్స్ విత్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నాట్కో ఫార్మా చూడండి, గత 2-3 నెలలుగా ఎంత మంచి రిటర్న్స్ ఇచ్చిందో. అట్ ద సేమ్ టైం లుపిన్ ఫార్మా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో ఇలాగ ఇవి ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది. మీకు ఇంకా స్టేబుల్ గా ఉండాలి అనుకుంటే కనుక ఫార్మా బాస్కెట్ నే కొనుక్కోవాలి అంటే ఫార్మా బీస్ ఈటీఎఫ్ అనే ఈటీఎఫ్ ని కనుక కొనుగోలు చేస్తే మొత్తం ఫార్మా సెక్టర్ లో ఉండే లాభాలన్నింటినీ కూడా అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈటీఎఫ్స్ అనేవి ఎక్కువ స్టెబిలిటీని ఇస్తాయి మన పోర్ట్ఫోలియోకి. ఇక ఐటీ సెక్టర్ విషయానికి వస్తే ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్లో రోహిత్ శ్రీవాస్తవ అనే ఫైనాన్షియల్ అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే రాబోయే 2 నుంచి 3 వారాల్లో నిఫ్టీలో ఇంకా న్యూ హైస్ చూడబోతున్నాం. అదే విధంగా ఇప్పటికే బాగా పెర్ఫామ్ చేసిన గ్లోబల్ ఐటీ సెక్టర్ ని క్యాచప్ చేసే దిశగా ఇండియన్ ఐటీ సెక్టర్ కూడా అడుగులు వేయబోతుందని చెప్పారు. ఐటీలో మంచి స్టాక్స్ ఐడెంటిఫై చేసి కొనుక్కున్నా సరే, లేదంటే మొత్తంగా ఐటీబీస్ అనే ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేసినా సరే రాబోయే రోజుల్లో మంచి లాభాలు చూడవచ్చు. చివరిగా హెల్త్ కేర్ సెక్టర్కి వచ్చేసరికి మంచి క్వాలిటీ కంపెనీస్ అయిన అపోలో హాస్పిటల్స్, మ్యాక్స్వెల్స్ హెల్త్ కేర్, నారాయణ హృదయాలయ హాస్పిటల్స్, రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీస్. వీటిలో చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సమీప భవిష్యత్తులో మంచి లాభాలు చూడవచ్చు. యాజ్ ఎ కంక్లూజన్, బాగా ఓవర్ హీటెడ్ గా ఉన్న పిఎస్యు స్టాక్స్, ఎగ్జాంపుల్ రైల్వే స్టాక్స్, పవర్ స్టాక్స్, ఇంకా బాగా హీట్ గా ఉన్న ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ బిఈఎల్, బిహెచ్ఈఎల్, కొచ్చిన్ షిప్ యార్డ్, మెస్గాన్ డాక్స్, అవాంటెల్, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగా ఉందండి. ఇవన్నీ బాగా ఓవర్ ప్రైస్డ్ గా ఉన్నాయి కదా. ఇటువంటి కంపెనీస్ నుంచి కొంతవరకు మన పోర్ట్ఫోలియోని అండర్ వాల్యూడ్ సెక్టార్స్ గా మనం చెప్పుకున్న బ్యాంక్స్, ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్ వైపు మార్చుకున్నట్లయితే మంచి రిటర్న్స్ ని సంపాదించవచ్చు. ఇది కేవలం ఒక ఎడ్యుకేషనల్ వీడియోగానే భావించండి. మీరు దయచేసి మీ యొక్క ఫైనాన్షియల్ డెసిషన్ ని తీసుకునేటప్పుడు మీరు స్టడీ చేసి మీ నిర్ణయాలను మీరు తీసుకోండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.